శాసనసభ సంప్రదాయాల విషయంలో చంద్రబాబు గారికి ఒక మంచి అలవాటే ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అలవాటు నడిచేది. వాస్తవంగా మేము ప్రత్యక్షంగా చూసాం అసెంబ్లీ సమావేశాలప్పుడు. వాస్తవంగా ఇద్దరూ పరస్పర బద్ధశత్రువులు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి అలాగే ఫస్ట్ అసెంబ్లీ బిగిన్ అయినటువంటి సందర్భంలో స్పీకర్ ఇరు పార్టీలు అన్ని పక్షాల అధినేతలతో కూర్చుంటారు. ఖచ్చితంగా అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చూశాను, అట్లాగే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చూశాను. వాళ్ళందరూ అక్కడ చక్కగా సరదాగా కూర్చుని నవ్వుకునేవాళ్ళు, అందరూ కలిసి ఫోటోలకి ఫోజులు ఇచ్చేవాళ్ళు. సిపిఐ సిపిఎం అందరూ కలిసి, బీజేపీ అందరూ కూడా కలిసి. ఆ తర్వాతన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా బాగానే నడిచేది. కాస్త సభలో చమక్కులు ఘాటైన ఉపన్యాసాలు నడిచేది. కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు శాంతం చచ్చిపోయింది. ఒక చంద్రబాబు జగన్ ఒకళ్ళనొకళ్ళు విలన్లుగా చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు అట్లాంటిది ఊహించడానికి కూడా లేదు. 2014 రాష్ట్ర విభజన తర్వాత నుంచి అదొక కర్మ ఆంధ్రప్రదేశ్కి. బట్ బాబు గారు సంప్రదాయాల విషయంలో ఆ సంప్రదాయం ఉండాలని కోరుకుంటారు. నిన్న ఏదైతే ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటోకి సంబంధించి స్పీకర్ వాస్తవంగా గ్రూప్ ఫోటోలో వీళ్ళు లేరు, వైసీపీ వాళ్ళు అందరూ ఉండాలి 175 మంది. ఇదివరకు అట్లా అందరూ ఉండేవాళ్ళు 294 మంది, ఇప్పుడు అట్లా లేదు. అదొక దరిద్రం. సరే పక్కన పెడితే ఈ గ్రూప్ ఫోటోకి సంబంధించినటువంటిది మీకు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు గారి ఛాంబర్కి వచ్చేసి నేను ఇస్తానని అయ్యన్న పాత్రుడు గారు కబురు చేశారు. స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారిని ఎంట పెట్టుకుని వస్తానని చెప్పి వెంటనే చంద్రబాబు గారు స్పీకర్ మన దగ్గరికి రావడం కాదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళడం సంప్రదాయం అని చెప్పి ఆయనే స్వయంగా స్పీకర్ క్యాబిన్కి వెళ్ళి, స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ఆ గ్రూప్ ఫోటోని తీసుకున్నారు. అది ఆయనలో ఉన్నటువంటి సంస్కారం. అభినందించాలి బాబు గారిని.